వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజలకే అట్రాక్షన్ గా నిలిచినటువంటి నుమాయిష్ కే ప్రత్యేకంగా ఉంది ఈ స్టాల్. మరి ఈ స్టాల్ ఏమేమి దొరుకుతున్నాయి అనుకుంటున్నారు కదా. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. హ్యాండ్ మేకింగ్ తో చేసినటువంటి సోప్స్, క్యాండిల్స్, జూట్ బ్యాగ్స్, క్లాత్స్. మరి ఇంత స్పెషాలిటీగా ఉన్న ఈ స్టాల్ ఏంటి అనుకుంటున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాము. ఈ స్టాల్ ప్రత్యేకత ఏంటో మీకు అందరికీ చూపిస్తాను. సో గైస్, మనం స్టాల్ దగ్గరికి వెళ్దాం. మరి ఇక్కడ నుమాయిష్ లో మొట్టమొదటిసారి ట్రాన్స్జెండర్స్ స్టాల్ ఒకటి పెట్టారు. మరి LGBTQ కమ్యూనిటీ మెంబర్ త్రిపుర గారితో ఉన్నాము. మరి త్రిపుర గారిని అడుగుదాము ఈ స్టాల్ ప్రత్యేకత ఏంటి, ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, మరి హ్యాండ్ మేకింగ్ అని చెప్పారు కదా, ఇవన్నీ వివరాలు మీకు తెలియజేస్తాను. నమస్తే త్రిపుర గారు. నమస్తే మేడం, చెప్పండి ఇప్పుడు ఈ స్టాల్ ప్రత్యేకత ఏంటి? సార్, నేను ఒక NGOలో జాబ్ చేస్తున్నాను. దాంట్లో తయారు చేసిన క్యాండిల్స్ అవి పెట్టాము. ఇంకా నేను ఇంటి దగ్గర అయితే జూట్ బ్యాగ్స్ కుడతాను, అవి పెట్టాను. క్లాత్స్ కూడా తయారు చేస్తాము, అంటే కాటన్ డ్రెస్సులు, అవి కలంకారీవి, టై అండ్ డై ఉంటాయి కదా, కాటన్ డ్రెస్ మెటీరియల్, శారీస్ అవి కూడా పెట్టాము. త్రిపుర గారు, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఈ నుమాయిష్ లో ఈ స్టాల్ పెట్టడానికి మీకు స్పాన్సర్షిప్స్ ఎవరు? సిబ్డి వాళ్ళు స్పాన్సర్ చేశారా మీకు? అంటే ఇక్కడ ఎన్ని స్టాల్స్ పెట్టారు మీరు నుమాయిష్ లో? రెండు పెట్టారు. ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో సమ్ బ్యాగ్స్ ఇవన్నీ అన్నారు కదా, ఇవన్నీ ఎట్లా మీరే తయారు చేస్తారా? ఇవన్నీ మేమే తయారు చేస్తాము. కొన్ని మా కమ్యూనిటీ వాళ్ళు తయారు చేసినవి ఉన్నాయి, స్వయంగా నేను చేసినవి కూడా ఉన్నాయి. త్రిపుర, ఒక విషయం చెప్పండి. మరి నుమాయిష్ లో చాలా స్టాల్స్ ఉన్నాయి కదా, చాలా వెరైటీ ఉన్నాయి, కొంచెం అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. మరి ఇక్కడ మీరు పెట్టారు కదా స్టాల్, మరి ఎలా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది పబ్లిక్ నుంచి? రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. పబ్లిక్ వాళ్ళు కూడా మంచిగానే రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే వీళ్ళు ట్రాన్స్జెండర్స్ అంటే బిగ్ సార్ట్ని చేసుకుంటారు, షాపులు అడగడానికి వెళ్తారు, ఇంకా పెళ్ళిళ్ళు అడగడానికి వెళ్తారు, ఇలానే అని కాకుండా వీళ్ళు కూడా జాబ్ చేసుకుంటారు అని అందరికీ తెలియజెప్పేటట్టుంది. అంతేకాకుండా ఇక్కడికి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంటే ఇక్కడ ఒక్క ఊరే కాకుండా చుట్టుపక్కల చాలా ఊర్ల నుంచి వస్తారు. దానివల్ల ప్రజల్లో ఉండే మా మీద ఉండే తప్పుడు అభిప్రాయం తొలగిపోవడానికి ఇది మంచి ఒక స్టేజ్ లాగా నేను ఫీల్ అవుతున్నాను. అంటే ఇప్పుడు ఇది పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి? ఇక్కడ స్టాల్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి? ఇక్కడ స్టాల్ పెట్టడానికి ముఖ్య కారణం అంటే మేము ఎప్పటి నుంచో అవకాశాల గురించి ఎదురు చూస్తున్నాము. కానీ లక్కీగా మాకు ఈ శివ గారు, మా కమ్యూనిటీ వాళ్ళు, అంటే మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు, మాకు హెల్ప్ చేసేది వాళ్ళే. మేము వచ్చినప్పటి నుంచి బెగ్గింగ్ కానీ వేరే పనులు కానీ ఏమీ చేయకుండా మేము ఇందులోనే స్థిరపడడానికి కారణం మాకు మా పెద్దవాళ్ళు ఉన్నారు. రచన గారు, ముద్రపోయిన రచన గారు, ఇంకా మాల ఆంటీ, జాస్మిన్ గారు, వీళ్ళ ముగ్గురు మాకు బాగా హెల్ప్ చేస్తారు. అంతేకాకుండా మా NGO హాస్ ఉంది, అందులో నేను జాబ్ చేస్తాను. వీళ్ళ సపోర్ట్తో ఇక్కడికి దాకా నేను రావడం జరిగింది. వీళ్ళంతా ఈ సార్ని అప్రోచ్ అయ్యి పర్మిషన్ తీసుకొని వచ్చారు, శివ గారిని. సో మీరు కొన్ని ప్రోడక్ట్స్ గురించి చెప్పారు, సోప్స్, క్యాండిల్స్, బాస్కెట్స్ చెప్పారు కదా, అంటే వాటి ప్రైసెస్ ఎలా ఉన్నాయి మీ దగ్గర? జూట్ బ్యాగ్స్ అయితే 80 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఒక 250 వరకు ఉంటాయి. ఇంకా క్యాండిల్స్ కూడా 100 నుంచి ఉన్నాయి, 100వి అయిపోయాయి, ఇంకా 150వి 200వి ఉన్నాయి. సోప్స్ కూడా 50 నుంచి 100 వరకు ఉంటాయి. ఇవి బుట్టలు మా అమ్మమ్మ తయారు చేస్తాయి. ఇవి ఇప్పట్లో ఇవి తయారు చేసేవి లేవు. ఫిజా అని మా అమ్మమ్మ తయారు చేస్తుంది. ఇవి అయితే 1500 ఉన్నాయి, 1000వి చిన్నవి ఉన్నాయి. సో మీరు పబ్లిక్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మమ్మల్ని కూడా వాళ్ళతో పాటు యాక్సెప్టెన్స్ చేసి ఇంకా అందరిలా ట్రీట్ చేస్తే మంచిది అనుకుంటా. ట్రాన్స్జెండర్స్ అంటే ఓన్లీ భిక్షాటన చేయడమే కాదు, మేము మ్యారేజెస్ కోసం రోడ్ల మీదకి వెళ్ళి మాట్లాడడం ఇలాంటివే కాదు, మేము కూడా కష్టపడతాము, మాకు కూడా స్వావలంబన ఉంది, మేము మా చేతి వృత్తులు మేము నిర్మించుకుంటాము, అవన్నీ కూడా పబ్లిక్లో కూడా చూపించాలని ఒక ఆలోచనతో నుమాయిష్లో తొలిసారిగా ఈ మధ్యన ఈ స్టాల్ పెట్టడం జరిగింది. మరి మరొకరు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. మరి ఇక్కడ కొన్ని క్రాఫ్ట్స్ అయితే చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా తను తయారు చేసినవే. సో ఇవన్నీ ఏంటి, మరి ఎలా తయారు చేశారు, ఇవన్నీ కూడా తనతో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణ, మరి నుమాయిష్లో తొలిసారిగా మీరు స్టాల్ పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ మ్యామ్. దేశీ కళాకార్ తరపున కమ్యూనిటీ వాళ్ళు ఇలా ఒక ఫస్ట్ టైం ఒక స్టాల్ పెట్టడం, సిడ్బీలో ఆపర్చునిటీ ఇవ్వడం చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం మేమైతే. సో మరి మీ చుట్టూ చూసుకుంటే కొన్ని మంచి క్రాఫ్ట్స్ ఉన్నాయి, పెయింటింగ్స్ ఉన్నాయి, దేశీ కళాకారు ఉంది, ఆర్ట్ ఆఫ్ హ్యాండీ క్రాఫ్టెడ్ అన్నారు కదా, ఇవన్నీ ఎవరు చేశారు కృష్ణ? విష్ణు తేజ అని హీ పుట్ దట్ దేశీ కళాకార్. దాంట్లో కమ్యూనిటీ ఆర్టిస్టులు అందరూ చాలా మంది వర్క్ చేస్తున్నారు. వాళ్ళు చేసినవి ఇవన్నీ మ్యాక్సిమం పెయింటింగ్స్ అన్ని, ఈ వర్క్ అంతా మొత్తం మా కమ్యూనిటీ పర్సన్సే చేశారు. ఓకే,
సో చూసారు కదా ఎంత అందంగా ఉన్న ఇవన్నీ కూడా మరి కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి చేసినటువంటి. కృష్ణ ఒక మాట చెప్పండి, ట్రాన్స్జెండర్స్ అంటే పబ్లిక్ లో కొన్ని ఒపీనియన్స్ ఉన్నాయి కదా, మరి మీరు ఇంత పెద్ద ఎగ్జిబిషన్ లో ఇన్ని స్టాల్స్ మధ్యలో మీ స్టాల్ ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీన్ని? వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ మ్యామ్. ఎందుకంటే ఇన్ లాస్ట్ రికగ్నైజేషన్ వస్తుంది. పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ అస్, క్వీర్ పీపుల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. దే ఆర్ యాక్సెప్టింగ్ LGBTQA. వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ మ్యామ్. సో ఇక్కడే కాకుండా మీరు బయట ఎక్కడ చేస్తూ ఉంటారు ఈ వర్క్స్ అని త్రిపుర గారు చెప్పారు, కొన్ని ప్లేసెస్ చెప్పారు. మీరు కూడా అక్కడే ఉంటారు ఆ కమ్యూనిటీలోనేనా? లేదు మ్యామ్, వీఆర్ ఫ్రమ్ LGBTQA కమ్యూనిటీ. ఓకే. లైక్ అంటే ఎక్కడైనా స్పెషల్ స్టాల్స్ ఉన్నప్పుడు మమ్మల్ని పిలుస్తారు. వాళ్ళు ఏదైనా మంచి ఆపర్చునిటీ ఇస్తే ఇలాంటి క్రాఫ్ట్స్ కానీ ఆర్టిస్ట్, ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, బయటికి రాని వాళ్ళు ఉన్నారు, అవుట్ ఆఫ్ బ్యాక్ స్టేజ్లో ఉండే ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ మేమందరం వర్క్ చేసి వాళ్ళ ప్రొడక్ట్స్ అనేవి మేము సేల్ చేస్తూ ఉంటాం. అలాగా. కృష్ణ మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ చెప్తారేమన్నా, ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? ఓకే మ్యామ్, ఇది హ్యాండ్ మేడ్ క్లే జ్యువెలరీ మ్యామ్. టెర్రకోటా ఐటమ్స్ అంటారు ఇవన్నీ. టెర్రకోటా. ఇవన్నీ ప్లాంటర్స్ మ్యామ్. ఈ చిన్న చిన్న ప్లాంటర్స్ టేబుల్ మీద పెట్టుకోవడానికి కానీ, కబోర్డ్ మీద పెట్టుకోవడానికి కానీ. ఇవన్నీ మీరు తయారు చేసింది? మేము తయారు చేసిన హ్యాండ్ మేడ్ మ్యామ్, మొత్తం హ్యాండ్ మేడ్. ఇవన్నీ ల్యాంప్స్ మ్యామ్, క్లే ల్యాంప్స్ అన్నమాట. చూపించండి పైకి పెట్టి. ఈ ల్యాంప్స్ ఇది మీరు మేమే తయారు చేస్తాం, మా ఆర్టిస్ట్లే తయారు చేస్తాం. ఇది 500 మ్యామ్. 500 తక్కువే చెప్తున్నారు కాస్ట్. కొంటున్నారు మ్యామ్ రీజనబుల్ గానీ. సేల్స్ కూడా చాలా బాగుతున్నాయి ఇక్కడ మాకు. ఇది కూడా వన్ ఆఫ్ టైప్ ల్యాంప్ మ్యామ్. కృష్ణ ఒక మాట చెప్పండి, ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నారు కదా కస్టమర్స్, వాళ్ళు మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? ఏమన్నా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మ్యామ్. ఎలాంటిది అడగట్లేదు. లైక్ మీరు కమ్యూనిటీ వాళ్ళేనా అని అడిగే వాళ్ళు ఉన్నారు. కొంచెం లైక్ ఆక్వర్డ్గా ఉంటుంది, ఎలా అయినా ఉంటుంది. ఒక ఫేస్ అది ఉన్నప్పుడు ఒక ఫేస్ ఇది కూడా ఉంటుంది. కానీ పీపుల్ అనేవి చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, బాగా కొంటున్నారు, సేల్స్ కూడా మంచిగా అవుతున్నాయి. ఓకే. ఇంకో క్వశ్చన్ చెప్పండి కృష్ణ గారు, ఇప్పుడు బయట చూసుకుంటే పబ్లిక్లో ఇలా ఉంది, ఒపీనియన్ ఉంది కదా, సో మీరేమన్నా వాళ్ళకి ఏమన్నా చెప్తారా? కమ్యూనిటీ వాళ్ళ గురించి చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. అంటే వాళ్ళు అంటే గమ్ముని బయటికి రాలేరు, ప్లస్ మాట్లాడలేరు, గమ్ముని ఏది చెయ్యలేరు అన్న అపోహ ఉంటుంది. చాలామంది దే ఆర్ సో మెనీ ఆర్టిస్ట్, వాళ్ళకి కళ ఉంటుంది, టాలెంట్ ఉంటే ఎక్కడైనా ప్రూవ్ చేసుకోవచ్చు. ఈరోజు సిబ్డి వాళ్ళు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి మేము బయటకు వచ్చి ఈ ఫస్ట్ స్టాల్ అనేది పెట్టగలం. ఈ ఇయర్ మేము 2 పెట్టాం, ఒక ట్రాన్స్జెండర్ స్టాల్, ఒక గే స్టాల్. రేపు అవి 4 అవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ 4 అవ్వచ్చు. వీఆర్ గెటింగ్ ఇన్ టు మోర్ ఆపర్చునిటీస్. చాలా మంది లైక్ దే హ్యావ్ బ్యాడ్ ఒపీనియన్ ఆన్ us, బట్ వీఆర్ ప్రూవింగ్ ఇట్ రాంగ్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ. సో గైస్, మనం త్రిపుర గారితో కృష్ణ గారితో మాట్లాడాం కదా, మరి దీన్ని స్పాన్సర్ చేసింది సిడ్బి ఆయన చెప్పారు కదా. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు సిడ్బి రామకృష్ణ గారు. మా సార్తో మాట్లాడదాము. మరి స్పాన్సర్ చేసిన పర్సనే కదా, మా సార్తో మాట్లాడి ఎలా ఉంది అని తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మరి నుమాయిష్ లో తొలిసారిగా ట్రాన్స్జెండర్స్ కి స్టాల్ పెట్టించారు మీరు. త్రిపుర గారు కూడా చెప్పారు మాకు సిడ్బి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు, స్పాన్సర్స్ చేశారని. మీరేం చెప్తారు సార్? ఐడియా ఏంటంటే వీళ్ళ నెగ్లెక్టెడ్ సెగ్మెంట్ ఆఫ్ ది సొసైటీ. సో వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో మనం ఒక స్టాల్ ఇచ్చి వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ని ఎగ్జిబిషన్లో సేల్ చేస్తే హౌ దిస్ విల్ బి యాక్సెప్టబుల్ టు అదర్ పీపుల్, జనాలు వస్తారా రారా అన్న ఒక ఉద్దేశంతో లెటస్ ట్రై అని చెప్పి ఫస్ట్ టైం వీ హ్యావ్ గివెన్ ద 2 stalls టు ట్రాన్స్జెండర్స్. దానికి మేము నిజంగానే సఫలీకృతం అయ్యామనుకుంటాం. ఎందుకంటే సేల్స్ బాగా అవుతున్నాయి వాళ్ళవి, పీపుల్ ఆర్ కమింగ్, వాళ్ళ దగ్గర నుంచి నంబర్లు తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఏదైనా బల్క్ ఆర్డర్స్ ఏదైనా ఇవ్వాలన్నా కూడా that will help their livelihood. Yes. So that is income generating activity for them. So వాళ్ళ livelihood కొంచెం బెటర్ గా అవుతుందన్న ఉద్దేశంతోనే we have given them the stalls. రామకృష్ణ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు నుమాయిష్ లో చాలా స్టాల్స్ ఉంటాయి, 2400 స్టాల్స్ మధ్యలో మీరు ట్రాన్స్జెండర్స్ కి స్టాల్స్ ఇవ్వడం, వాళ్ళకి స్పాన్సర్ చేయడం అంటే అదొక ఛాలెంజింగ్ అనుకోవాలి. ఎందుకంటే చాలా ఎదుర్కొంటారు మీరు. అంత డేర్ మీరు ఎలా? కొంచెం డేర్ అంటే ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద, వెదర్ వన్స్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్, మేబీ అదర్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో స్టాల్స్, దే మే ఆల్సో come forward with giving opportunities to many more people. Yes. So 30 stalls లో 2 stalls మనం వాళ్ళకి ఇస్తే మనం వాళ్ళకి కొంచెం లైవ్లీహుడ్ కలిగించిన ఉద్దేశంతోనే చేసాము. ఒక అవకాశం అయితే ఇచ్చారు, ఒక అవకాశం ఇచ్చాము. దే ఆర్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ. సొసైటీలో కొంచెం కొంతమంది ఇంపాక్ట్ చేస్తున్నాం వాళ్ళ లైఫ్ అన్న ఉద్దేశంతోనే. దట్ వాజ్ వెరీ హ్యాపీ టు. థ్యాంక్ యూ. కొంతమంది మన చుట్టూ కూడా కొన్ని స్టాల్స్ ఉన్నాయి కదా, స్టాల్లో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడదాము. వీళ్ళు స్టాల్ పెట్టడం వల్ల వీళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, మరి ఏంటి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, ఎలా ఉంది వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. హాయ్ మేడం. హాయ్ మేడం. నమస్తే మేడం.
మేము అచ్చు నమస్తే. మేము ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ట్రాన్స్జెండర్ స్టాల్స్ అనేది కొత్తగా పెట్టారు కదా నుమాయిష్ లో, సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళతో మీరు కూడా వాళ్ళతో పాటు ఉన్నారు కదా, మీ ఫీలింగ్ ఏంటి? మాకు ఏం వాళ్ళతో అభ్యంతరం ఏం లేదు మేడం. మా అన్నలాగానే వాళ్ళు కూడా నార్మల్ పీపుల్ లాగానే ఉన్నారు. ఇది సెకండ్ బ్యాచ్ వీళ్ళది, 2 బ్యాచ్లుగా వచ్చిండ్రు. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు కూడా సేమ్ ఇవే స్టాల్స్. వాళ్ళు మనతోనే కూడా స్నేహంగానే ఉన్నారు, మేము వాళ్ళతోనే కూడా స్నేహంగానే ఉన్నాం. సో మీకు వాళ్ళ మా ఏం ప్రాబ్లం అనేది ఏం లేదు మాకు. ఒక విషయం చెప్పండి, ట్రాన్స్జెండర్స్ అంటే భిక్షాటన చేస్తారు, వాళ్ళ మీద కొంచెం బ్యాడ్ ఒపీనియన్ ఉంది పబ్లిక్ లో, మీకు తెలుసు కదా. అవును, సో మరి వాళ్ళు ఇప్పుడు ఈ స్టాల్ పెట్టడానికి గల కారణం ఏంటంటే మేము కూడా అందరిలాగా బయటకు వచ్చి ఎక్స్పోజ్ అవ్వాలి, మేము కూడా కష్టపడతాము అనే ఆలోచనతో పెట్టారు కదా. దానికి మీరేమని చెప్తారు? అవును, వాళ్ళు ఇలా చేయడం వల్ల కూడా వాళ్ళు కూడా కొంచెం మంచిగా రెస్పెక్ట్ గా బతకగలుగుతారు సొసైటీలో. వాళ్ళకు కూడా ఒక హోదా అనేది ఉంటది కదా. ఇప్పుడు మేము ఎట్లనో వాళ్ళు కూడా అంతే కదా, వాళ్ళకు మనకి ఏం తేడా అనేది అట్లా ఏం లేదు. వాళ్ళు కూడా న్యాచురల్ గా ఉంటారు. మనము వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ దగ్గరగా ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మనకు తెలిసింది, లేదంటే మేము కూడా అదే ఫీలింగ్ తో ఉంటుంటాం. ఈసారి వాళ్ళు మనతోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏంది అనేది వాళ్ళు జెన్యున్ గా ఏమేమి ట్రైనింగ్ తీసుకున్నారు ఏం లేదు, వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఎలా చేయాలి మాకు తెలిసిన కొన్ని విషయాలు కూడా వాళ్ళతోనే నేను డిస్కస్ చేసిన. లోన్ పరంగా కానీ ఫైనాన్షియల్ గా ఎట్లా పోవాలి, ఏం లేదు, అవన్నీ డీటెయిల్స్ కూడా నేను కొంచెం షేర్ చేసిన వాళ్ళకి. ఫైనల్ గా మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. హలో శ్రేయ. హాయ్ శ్రేయ, మన నుమాయిష్ లో ట్రాన్స్జెండర్ స్టాల్ అయితే ఉంది కదా, మదర్ తో వచ్చినట్టున్నావు ఎగ్జిబిషన్. మరి వీళ్ళు స్టాల్ పెట్టారు, ఎలా ఉంది? వీళ్ళ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి శ్రేయ? I really love this one. I think it's really good and amazing, and I think we should encourage these kinds of people because general ga chala mandi beg chestaru, and but she's taking a ప్రొడక్షన్ ఇనిషియేటివ్ గా తీసుకు. yeah, she's taking an initiative and working hard and trying to gain money. సో శ్రేయ, ఒక విషయం చెప్పండి, బయట చూసుకుంటే మనం కొంచెం ఇరిటేట్ అవుతాం కదా, పబ్లిక్ చాలా మంది చూస్తాం కదా, అమ్మో వచ్చేస్తున్నారని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం వాళ్ళ దగ్గర నుంచి. సో మరి ఇలా వీళ్ళు వచ్చి అందరిలో పెట్టుకోవడం నుమాయిష్ లో, అంటే ఇన్ని స్టాల్స్ మధ్యలో వీళ్ళు పెట్టారంటే ఇట్స్ ఛాలెంజింగ్ వాళ్ళకి. సో ఒక పబ్లిక్ గా, ఒక యంగ్స్టర్ గా నువ్వు పబ్లిక్ ఏం చెప్తావు వీళ్ళ గురించి? I think we should encourage them and not treat them like something different. They're just like us, human beings, and like you should not like ila veelu veru an kaadu. They're just like us, just like different gender, but it's okay. We have to accept it and support it. చేయాలి. థ్యాంక్ యూ శ్రేయ. Thank you. సో వ్యూవర్స్, ఫైనల్లీ చూసారు కదా ప్రోడక్ట్స్ అన్ని కూడా త్రిపుర గారి స్టాల్లో. మరి వీళ్ళు కూడా మేము ప్రత్యేకంగానే మమ్మల్ని ట్రాన్స్జెండర్స్ అంటే మా లైఫ్ ఇలానే ఉంటుంది అని అందరూ అనుకోకూడదు, మేము కూడా సమాజంలో గుర్తింపు పొందాలని చెప్పేసి వాళ్ళు ఏవైతే ప్రోడక్ట్స్ చేసి ఉన్నారో, మరి ఇన్ని సంవత్సరాలుగా కొత్తగా ఫస్ట్ టైం వీళ్ళు నుమాయిష్ లో స్టాల్స్ పెట్టారు. మరి కృష్ణ గారి చేతిలో ఉన్న ఒక ఐటమ్ చూసారు కదా, ల్యాంప్, ఎంత చక్కగా వీళ్ళు దీన్ని తయారు చేశారు ఈయన. మరి బాస్కెట్స్ చూసాము, జూట్ బ్యాగ్స్ చూసాము, సోప్స్ చూసాము, ప్రోడక్ట్స్ అన్ని కూడా. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే కృషి పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు. సమాజం వీళ్ళని చిన్న చూపు చూసినా కూడా వీళ్ళు మాత్రం చిన్నపుచ్చుకోలేదు, పైగా అందరికీ ఆదర్శంగా నిలిచేలా కూడా ప్రశంసలు అందుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాబర్ట్ తో నవీన, సుమన్ టీవీ. థ్యాంక్ యూ.